హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి. హ్యాపీ రక్షాబంధన్. మా హస్బెండ్కి రాఖీ కట్టడానికైతే హైదరాబాద్ నుంచి మా ఆడపడుచు వచ్చారండి. హైదరాబాద్ నుండి ప్రతి సంవత్సరం వస్తుంది మా ఆడపడుచు మా వారికి రాఖీ కట్టడానికి. అలాగే వాళ్ళ తమ్ముడికి కూడా కడుతుంది. కొంచెం మంది అయితే ఛార్జీలు పెట్టుకొని ఏం వెళ్తాం వాళ్ళు పెట్టేదానికి, ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ చేయడం అంత అవసరమా అనుకుంటారు. కానీ మా ఆడపడుచు అయితే అలా కాదండి, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఒక్కరోజు ఎన్ని పనులున్నా వాయిదా వేసుకోవాలి కదండి. ఈరోజు పని రేపైనా చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఇలాంటి మూమెంట్ రాదు కదా. కొంచెం మంది అయితే ఎంత తిన్నా కూడా ఇంకా తృప్తి ఉండదండి. కానీ మా ఆడపడుచు అలా కాదు, ఏం పెట్టినా పెట్టకపోయినా వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు రాఖీ కట్టే వెళ్తుంది. దేవుడు కొన్ని బంధాలని మన నుంచి దూరం చేసి కొన్ని బంధాలని మనకు దగ్గర చేస్తాడని అంటారు కదా, అలాంటిదే ఇది కూడా. మా మరిది అయితే ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడతావు కదా అని ఏడిపిస్తున్నాడు. మా ఆడపడుచు వాళ్ళ పాప మా పిల్లలిద్దరికి అయితే రాఖీ కట్టిందండి. మా చిన్న పాప అయితే అప్పుడే నిద్రపోయి లేచింది. చూడండి ఎలా ఊగుతుందో. పాపం వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలని అప్పటిదాకా వెయిట్ చేసి నిద్రపోయిందండి. నిద్రమత్తు అయితే ఇంకా వదలట్లేదు. వాళ్ళ అత్తమ్మ స్వీట్ తినిపిస్తున్నా తినట్లేదు. మా కోడలు మా పాపకి రాఖీ కట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఎలా కట్టాలో తెలియదు, కానీ కట్టాలనే ఆశ. చివరికైతే సాధించింది. మా బాబుకు కూడా వాళ్ళ అత్తయ్య రాఖీ కట్టిందండి ఫస్ట్. తర్వాత వాళ్ళ పెద్ద చెల్లి అయితే రాఖీ కట్టింది. వాళ్ళ అన్నయ్య ఏం తక్కువ చేశాడో ఏమో, చూడండి మొహం ఎలా పెట్టిందో. వాళ్ళ అత్తయ్య ఇచ్చిన స్వీట్ అయితే వాళ్ళ నాన్న తీసుకున్నాడండి, తింటాడనుకుందనుకుంటా, అందుకే ముఖం అలా పెట్టుకుంది. నేనేం తినలేదు, రాఖీ కట్టినాక ఇస్తానని వాళ్ళ నాన్న చెప్పగానే మళ్ళీ నార్మల్ అయిపోయింది. అప్పటిదాకా రాఖీ కట్టాలని వెయిట్ చేసిన మా పాప నిద్రపోయి లేచేసరికి మారాం చేస్తుంది. చాలాసేపు బుజ్జగించిన తర్వాత చూడండి వాళ్ళ అన్నయ్యకి ఎలా బొట్టు పెడుతుందో, పెద్ద ఆరిందలాగా. రాఖీ కట్టడం రాకపోయినా కూడా ట్రై చేస్తూనే ఉంది మెలకలు వేయడానికి. మా వారేమో తనను చూసి పని చేయడం నేర్చుకో అని అంటుంటారు. అవును, అచ్చం పెద్దోళ్ళలాగే చేస్తుంది మా చిన్న పాప. చాలా హ్యాపీగా మా రాఖీ పండుగ అయితే ముగిసిందండి. మీరు ఎలా రాఖీ జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.